నీట్ ఎగ్జామ్‌కు ఇంకా 5 వారాలే. మెడికల్ సీటు కొట్టాలంటే ఇవి పక్కా ఫాలో అవ్వండి. నీట్ పరీక్ష సరళి మారుతుంది. గతంతో పోలిస్తే ప్రశ్నల స్థాయి కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా 2025 ఫలితాలు, ప్రశ్నాపత్రాలను విశ్లేషిస్తే ఫిజిక్స్‌లో క్లిష్టమైన లెక్కలు, బయాలజీలో అయోమయానికి గురిచేసే పదజాలం విద్యార్థులకు సవాల్ విసురుతున్నాయి. నీట్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ చివరి రోజుల్లో తమ ప్రిపరేషన్‌ను ఎలా పదును పెట్టుకోవాలి, సబ్జెక్టుల వారీగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముగియడంతో మెడిసిన్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులు దృష్టంతా ఇప్పుడు మే 3న జరగనున్న నీట్ పరీక్షపైనే ఉంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇప్పుడున్న ఈ 5 వారాలు సమయం అత్యంత కీలకం. సీట్లు వేలంలో ఉంటే పోటీ పడే అభ్యర్థులు లక్షల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే ఈ చివరి రోజుల్లో చేసే కసరత్తు మరొక ఎత్తు. ప్రతి విద్యార్థి తమ వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి ఒక సాధారణ ప్రకారం ప్రణాళిక రూపొందించుకుంటే మంచి స్కోర్తో పాటు కోరుకున్న మెడికల్ కాలేజీలో సీటు సాధించే అవకాశం ఉంటుంది. గతం కంటే కఠినంగా నీట్ పరీక్ష సరళి గతం కంటే కఠినంగా మారుతుంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాతి కాలం నుంచి ప్రశ్నల స్థాయి సులభం నుండి మోడరేటు కఠినంగా ఉండే స్థాయికి చేరాయి. 2024తో పోలిస్తే 2025లో ప్రశ్నలు మరింత క్లిష్టంగా వచ్చాయి. సబ్జెక్టుల వారీగా చూస్తే ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉండి క్యాలిక్యులేషన్స్కు ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీ పూర్తిగా ఎన్సీఈఆర్టీ ఆధారితంగా ఉన్నప్పటికీ బయాలజీలో వాడిన పదాలు కొత్తగా క్లిష్టంగా ఉండడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ మార్పుల వల్లే గత ఏడాది కట్ ఆఫ్ మార్కులు కూడా తగ్గాయి. ఈ పరిణామాలను అభ్యర్థులు గమనిస్తూ తమ ప్రిపరేషన్ వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ బయాలజీ, లాస్ట్ ఫిజిక్స్, ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మెటర్ వంటి సులభమైన విభాగాలపై పట్టు సాధిస్తేనే మెకానిక్స్, ఎలక్ట్రిసిటీలో మల్టీ స్టెప్ థింకింగ్ అవసరమయ్యే ప్రశ్నలను విశ్లేషించడం నేర్చుకోవాలి. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ విభాగానికి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలే కీలకం. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములా సబ్స్టిట్యూషన్పై పట్టు సాధించాలి. బయాలజీ సులభం అనిపించిన ఆప్షన్ల మధ్య సిమిలరారిటీ ఎక్కువ ఉండడం వల్ల మిస్ రీడింగ్ జరగకుండా జాగ్రత్త పడాలి. పరీక్ష సమయంలో మొదట బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ, చివరిగా ఫిజిక్స్ అటెంప్ట్ చేయడం వల్ల సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఇక గెస్ వర్క్ జోలికి వెళ్లకుండా చివరి దశలో భాగంగా విద్యార్థులు ముందుగా సెకండరీ చాప్టర్లను, ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ అంశాలను రివిజన్ చేయాలి. సాధ్యమైనన్ని మాక్ టెస్టులు రాయడం, ముఖ్యంగా ఏప్రిల్ 2వ వారం నుండి ప్రతిరోజు ఒక ఫుల్ లెంగ్త్ టెస్ట్ రాయడం తప్పనిసరి. ఎన్టీఏ వెబ్సైట్లో మాక్ టెస్టులతో పాటు గత 5 ఏళ్ల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రతి పరీక్ష తర్వాత తప్పులను విశ్లేషించుకుంటూ సందేహాలు ఉంటే వెంటనే లెక్చరర్ల ద్వారా నివృత్తి చేసుకోవాలి. గెస్ వర్క్ జోలికి వెళ్లకుండా నెగటివ్ మార్కింగ్ను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితమైన సమాధానాలను గుర్తించడం ద్వారా నీట్ మెడికల్ సీటును సొంతం చేసుకోవచ్చు.